హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 60 ఏళ్ల కల సహకారమైందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజులలో 5 గ్యారంటీలను అమలు చేశామని, ఇంకొక గ్యారంటీని మరికొద్ది రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేఎన్ సురేష్, బాబీ, మధుమోహన్, కౌశిక్, రఘువేందర్, వికాస్, నవీన్ పాల్గొన్నారు. చెప్పులు వదలాలి 60 ఏళ్ల సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ గారి నాయకత్వం. 60 ఏళ్ల సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సోనియా గాంధీ గారి నాయకత్వం. సోనియా గాంధీ గారి నాయకత్వం. 60 ఏళ్ల తెలంగాణ సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ గారి నాయకత్వం. సోనియా గాంధీ, సోనియా గాంధీ. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జాతీయ పతాక ఆవిష్కరణ, అదేవిధంగా మన 60 ఏండ్ల తెలంగాణ ప్రజల సహకారాన్ని నిజం చేసినటువంటి మన అప్పటి యూపీఏ చైర్పర్సన్, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మన శ్రీమతి సోనియా గాంధీ గారి చనువుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి సోనియా గాంధీ చొరవతోనే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆమె పుట్టినరోజు సందర్భంగా 2013 సంవత్సరంలో ఆమె తెలంగాణ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రకటనను ఆమె జారీ చేయడం జరిగినది. ఆ తదుపరి అదంతా ప్రాసెస్ తర్వాత మరి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యి, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేవలం సోనియా గాంధీ వారి తరఫు నుంచి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాలు కూడా మన ఏ ఉద్దేశంతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో మన ఆ ఉద్దేశం నెరవేరలేదు. నిధులు, నియామకాలు, ఉద్యోగాలుతో ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఈ 10 సంవత్సరాలు కూడా మన బీఆర్ఎస్ వాళ్ళు మన చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పంచి చేసారు. ఏ మాత్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిధులు, నియామకాలన్నీ పక్కన పెట్టి కేవలం మన సొంత కుటుంబం కోసమే రాష్ట్ర పాలన చేసిర్రు. మరి అలాంటి కేసీఆర్ ని మన ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా